फैसले फरमा। अल्लाह मस्जिद अल्लाह देने में, अल्लाह दिलाने में, अल्लाह जितने लोगों ने अल्लाह मेहनत की अल्लाह सबको कबूल फरमा। अल्लाह ख़ास तौर पे अल्लाह हमारे ज़हीर भाई रफ़ी भाई भी मेहनत किए हैं। अल्लाह मस्जिद के सारे ज़िम्मेदार यहाँ पे जमा है, छोटी मस्जिद बड़ी मस्जिद के गाँव के लोग सब यहाँ पे जमा है। अल्लाह सबको कबूल फरमा। अल्लाह सबके आने को कबूल फरमा। अल्लाह सबके सेहत में अमल में बरकत रहमत नाज़िल फरमा। अल्लाह जगह आपके नाम से हो गई है, अल्लाह इस जगह पे अल्लाह अपना घर तामीर फरमा। अल्लाह जल्द अज जल्द इतना जल्दी हो सके अल्लाह खैर के साथ खूबी के साथ अल्लाह घर को मुकम्मल फरमा। अल्लाह इस जगह के अल्लाह हिफाजत फरमा। अल्लाह शैतान की शैतान से, हासिदीन की हसद से, अल्लाह दुश्मनों की दुश्मनी से अल्लाह सबसे अल्लाह इस जगह की हिफाजत फरमा। अल्लाह रहम का, करम का, आफियत का, सहूलत का, दरगुजर का मामला फरमा। अल्लाह ये दिन भी कबूलियत का है, अल्लाह ये घड़ी भी कबूलियत की है। अल्लाह लोग भी अल्लाह आपके बंदे हैं, अल्लाह सबको अल्लाह कबूल फरमा। अल्लाह हमारी दुआ को कबूल फरमा। सल्लल्लाहु तआला अला खैर खल्क़ि मुहम्मद व आलिहि व सहबिहि व ज़ुर्रिय्यतिहि। కైకలూరు పట్టణానికి తలమానికంగా వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ లో ముస్లిం సోదరుల ప్రార్థన చేసుకోవడానికి ఈ యొక్క ప్రాంతంలో అనువుగా ఉండేటువంటి ప్రదేశాన్ని సుమారుగా 14 సెంట్ల వరకు ఈ యొక్క నూతనంగా మసీదు నిర్మాణం చేసుకోవడానికి ఈ లేఅవుట్లో ఇవ్వటం జరిగినది. దానికి ఈ రోజున పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు చేస్తూ ముస్లిం సోదరులందరూ కూడా చక్కని సామాజిక వర్గం అందరూ కూడా ఉపవాస దీక్షలతో రంజాన్ మాస కార్యక్రమాన్ని చేసుకునేటువంటి ఈ మంచి రోజున నేను ప్రత్యేకంగా ముస్లిం సోదరులందరికీ, సోదరిమణులకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను రంజాన్ శుభాకాంక్షలతో ఈ రోజున ఈ యొక్క పవిత్రమైనటువంటి మసీదు నిర్మాణానికి ఈ రోజున స్థలం అప్పచెప్పడం జరిగింది. ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఇలాగా ఆయన చెప్పేటువంటి ప్రతి అక్షరం కూడా నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా నిజం చేస్తూ ఆయన ఆదేశాల మేరకు కైకలూరు ప్రాంతంలో 100 ఎకరాల వరకు ఈ రోజున ఇక్కడ లేఅవుట్ నిర్మాణం సాగింది. మరో 30 ఎకరాలు కూడా మళ్ళీ ఇచ్చారు. మరి ఇంత పెద్ద లేఅవుట్ ఇప్పటికే 3172 ఫ్యామిలీలు ఉండేటువంటి ఈ పెద్ద లేఅవుట్లో కైకలూరు పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకు దాదాపు ఒక 300 పైబడి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి ప్లాట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి నమాజ్ చేసుకోవడానికి కైకలూరు వెళ్లాలంటే మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్లాలి. అందుకనే ఇక్కడే అనువైనటువంటి స్థలాన్ని గుర్తించి ముస్లిం సోదరులందరూ కూడా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ ప్రాంతంలోనే మరి స్థలం ఇచ్చి నిర్మాణం చేసుకోవడానికి అవకాశం కల్పించిన నా దేవుడు జగనన్నకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు. భవిష్యత్ తరాల వారికి రేపు రాబో ఒక 50 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కలిగించే విధంగా ఈ యొక్క లేఅవుట్ను ప్రణాళికాబద్ధంగా కూడా ప్లాన్ చేయడం జరిగింది. అన్ని వసతులతో అన్ని వసతులు ఆ వసతులు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ మౌలిక వసతులన్నీ కూడా తాగునీరు కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఆఖరికి పోలీస్ స్టేషన్తో సహా ఇక్కడ నిర్మాణం చేసి ఈ ప్రాంత వాసులు అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఒక రక్షణ ఉండే విధంగా కూడా రేపు భవిష్యత్తులో ఇదంతా కూడా ఇక్కడ సిటీల్లో, పెద్ద పెద్ద సిటీల్లో కూడా నిర్మాణాలు చేస్తుంటారు. ఆ నిర్మాణాలు చేసేవాళ్ళు ఒకే గేట్ నుండి వెళ్ళి ఒకే గేట్ నుంచి వచ్చే విధంగా కూడా పెడుతుంటారు.
అదే ప్రాంతం ఈ ప్రాంతాన్ని కూడా అదే విధంగా మంచి ప్లాన్ చేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా 2 ద్వారాలు ఇచ్చాం 40 అడుగుల రోడ్లతో, అలాగే 33 అడుగుల అడ్డ రోడ్లతో 4 రోడ్లు ఇచ్చి, మిగతా చిన్న సందులు కూడా 20 అడుగుల రోడ్లు ఇచ్చి రేపటి తరాలకు అందరికి కూడా ఆదర్శంగా ఉండాలని, ఇబ్బందికి లేకుండా ఉండాలని ఇక్కడ నిర్మాణం చేయడానికి అవకాశం కల్పించాం. మరి ఈ రోజున ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజున పవిత్రమైనటువంటి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించుకున్నటువంటి ఈ శుభవేళ, మరి ఈ కార్యక్రమం ఇక్కడ ఈ నిర్మాణం చేయడానికి నన్ను ఆహ్వానించి ఈ రోజున తొలి అడుగు వేసిన ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా